హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ది నాలెడ్జ్ స్క్రిప్చర్. ఈ వీడియోలో మెంటల్ ఎబిలిటీలో ప్రిలిమ్స్కి సంబంధించినటువంటి ప్రకటనలు, ఊహనలు దీనికి సంబంధించిన వీడియో తయారు చేశాను. ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం. మొదటి ప్రాబ్లం, ప్రకటన ఏంటో చూద్దాం. ఇక్కడ నీకు ఏమైనా సమస్య ఉంటే నా దృష్టికి తీసుకురా. ఎప్పుడైనా కూడా ఇలాంటి ప్రాబ్లమ్స్, ప్రకటనలు, ఊహనలు చేసేటప్పుడు ఎప్పుడైనా కూడా ఇక్కడ ఇచ్చిన ఏదైతే కొటేషన్ ఇస్తారో దానికి కన్ఫైన్ అయ్యి మాత్రమే మనం కింద ఊహనల్ని సెలెక్ట్ చేసుకోవాలి. జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. దీనికి ఏ ఆన్సర్ అయినా ఉండొచ్చు, కానీ మనకు అనవసరం. ఇక్కడ ఏదైతే ఇచ్చారో దానికి కన్ఫైన్ అయ్యి మాత్రమే మనం కింద ఊహనలు కరెక్ట్గా ఉన్నాయో లేదో మాత్రమే చూడాలి. అది గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ ఏమి ఇచ్చాడు, నీకు ఏమైనా సమస్య ఉంటే నా దృష్టికి తీసుకురా అంటే ఇతనికి ఇక్కడ సమస్యలు లేవు, సమస్య ఉంటే నా దృష్టికి తీసుకురా అన్నాడు. అది మనం క్యాచ్ చేయాలి. ఇప్పుడు ఇక్కడ ఊహనలు ఏంటో చూద్దాం. ఒకటి, నీకు కొన్ని సమస్యలు ఉన్నాయి. నీకు కొన్ని సమస్యలు ఉన్నాయి కన్ఫామ్గా చెప్పారు ఇక్కడ ఊహనల్లో. ఇక్కడ చెప్పినట్లు ఏమన్నా ఆధారం ఉందా? లేదు. నీకు ఏమైనా సమస్య ఉంటే అన్నాడు, కానీ ఇక్కడ ఉన్నాయని చెప్పలేదు. సో ఈ ఊహనల్లో ఫస్ట్ది రాంగు, దానికి సెట్ కావట్లేదు. రెండవది చూద్దాం. నీ సమస్యలు నేను పరిష్కరించగలను అంటే ఇక్కడ చెప్పిన కొటేషన్లో నీకేమైనా సమస్య ఉంటే నా దృష్టికి తీసుకురా అన్నాడు. నా దృష్టికి తీసుకురా అన్నాడంటే ఏంటి, అతను ఆ సమస్యని పరిష్కరించగలిగితేనే నా దృష్టికి తీసుకురా అని చెప్తాడు, అంతేనా? సో రెండవది రైట్ ఆన్సర్. అప్పుడు మనకేమవుతుంది, ఆప్షన్లో ఆప్షన్ బి రైట్ ఆన్సర్. రెండవది మాత్రమే రైట్ ఆన్సర్ అని పెట్టాలి. నెక్స్ట్ ప్రాబ్లం, ప్రకటన ఏంటో చూద్దాం. పొగ తాగడం మానివేసిన చాలామంది లావు అవుతారు. జాగ్రత్తగా గమనించండి. పొగ తాగడం మానేస్తే చాలామంది లావు అవుతారు. చాలామంది అన్నారు, అందరూ అనలేదు. నెక్స్ట్ ఊహనలు ఏంటో చూద్దాం. ఒకటి, పొగ తాగడం మానేస్తే వ్యక్తులు లావు అవుతారు. ఈ ఊహన ఒకటిలో ఏముంది, పొగ తాగడం మానేస్తే వ్యక్తులు లావు అవుతారు అంటే ఇక్కడ 100% చెప్పాడు, వ్యక్తులు లావు అవుతారని చెప్పాడు. ఎంతమంది? అందరూ లావు అవుతారని దీని అర్థం. ఇక్కడ మనకు ప్రకటనలో ఏమిచ్చారు, మానేస్తే చాలామంది లావు అవుతారు అంటే 100%లో 100% కాకపోయినా చాలామంది అంటే 80% కావచ్చు, 90% కావచ్చు, 70% కావచ్చు, అందరూ కారు. అది దాని అర్థం. ఈ కొటేషన్ అర్థం అది. ఇక్కడ ఏమిచ్చాడు ఊహనలో, వ్యక్తులు లావు అవుతారంట అంటే 100% అవుతారని ఇచ్చాడు. సో ఒకటో ఊహన రాంగు. రెండోది, పొగ తాగడం మానేయకపోతే వ్యక్తులు లావు కారు. ఈ కొటేషన్కి చూడండి, ఇది కూడా పొంతన లేదు. దీనికి కూడా సంబంధం లేదు. పొగ తాగడం మానేయకపోతే వ్యక్తులు లావు కారు అనే కొటేషన్ ఇక్కడ ఇవ్వలేదు, అంతే కదా? చెప్పాను కదా ముందు ప్రాబ్లంలో. ఇక్కడ ఏ కొటేషన్ అయితే ఇస్తారో ఆ కొటేషను ఊహనలకి కరెక్ట్గా సెట్ అవుతుందా లేదో మాత్రమే చూడాలి. ఈ రెండవది ఇక్కడ చూస్ చేయలేదు, దీనికి సంబంధించింది ఇక్కడ ఏమి లేదు మ్యాటర్. సో రెండవది కూడా రాంగు. అప్పుడు మనకు ఆప్షన్లో ఏముంటుంది, ఒకటి రైట్ ఆన్సర్ అని ఇస్తాడు, రెండోది బి, రెండోది ఆన్సర్ కరెక్ట్ అంటాడు, మూడోది 1, 2 కరెక్ట్ అంటాడు. అలాగా 4 ఆప్షన్లు వేరువేరుగా ఇస్తారు. అంటే మనకి ఇక్కడ 1, 2 కూడా తప్పు అనే ఆన్సర్ని మనం చూస్ చేయాలి. జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. ప్రకటన ఏంటో చూద్దాం. కంప్యూటర్ విద్య పాఠశాల స్థాయి నుండే మొదలు కావాలి. కంప్యూటర్ విద్య అనేది కింది స్థాయి నుంచి అంటే పాఠశాల స్థాయి నుంచి మొదలు కావాలి అని ఇచ్చారు. ఊహనలు ఏమిచ్చారు, ఒకటి, కంప్యూటర్ నేర్చుకోవడం చాలా సులభము. రెండవది, కంప్యూటర్ విద్య వల్ల ఉద్యోగాలు సులభంగా దొరుకుతాయి. ఊహనలు 2 ఇచ్చారు. అంటే ఫస్ట్ ఊహన దానికి సరిపోతుందో లేదో చూద్దాం. ఫస్ట్ ఊహన ఏంటి, కంప్యూటర్ నేర్చుకోవడం చాలా సులభము. మనకు ప్రకటన చూస్తే పాఠశాల స్థాయి నుంచి కంప్యూటర్ మొదలు కావాలి అన్నారంటే చిన్నప్పటి నుంచే నేర్చుకోవాలి అని దాని అర్థం, అంతే కదా?
చిన్నప్పటి నుంచి నేర్చుకోవడం వల్ల ఏమవుతుంది, కంప్యూటర్ నేర్చుకోవడం అనేది చాలా సులభం అవుతుంది. అంతేనా? ఎప్పుడు కూడా ఏదైనా కూడా చిన్నప్పటి నుంచి మనం నేర్చుకున్నది పెద్ద అయ్యేసరికి చాలా సులభం అవుతుంది. అంతేనా? అంటే ప్రకటన 1 అనేది దానికి కరెక్ట్గా సరిపోతుంది. రెండవది కరెక్ట్ అవుతుందో లేదో చూద్దాం. కంప్యూటర్ విద్య వల్ల ఉద్యోగాలు సులభంగా దొరుకుతాయి. కంప్యూటర్ విద్య వల్ల ఉద్యోగాలు సులభంగా దొరుకుతాయంట. అంటే ప్రకటనలో ఉద్యోగాలకు సంబంధించిన మ్యాటరే ఇవ్వలేదు. అంతేనా? ఉద్యోగాలకు సంబంధించిన మ్యాటర్ అసలు ఇవ్వలేదు. కాబట్టి రెండవది రాంగు. సో మనకు ఆన్సర్ ఏమవుతుంది, 1 మాత్రమే కరెక్ట్ అవుతుంది. ఆన్సర్ ఏ అవుతుంది. ఈ విధంగా నేర్చుకోవాలి. మరొక మోడల్ చూద్దాం. ఇక్కడ ప్రకటన ఏంటో చూద్దాం. ఒక పిచ్చివాడిలాగా అతనిని అనుసరించడానికి నిర్ణయించుకున్నాను. ఒక పిచ్చివాడిలాగా అన్నాడు, కానీ ఇక్కడ పిచ్చివాడు కాదు. ఆ విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి ఫస్ట్ పాయింట్కి. ఇప్పుడు ఊహనలు ఏంటో చూద్దాం. 1, నేను పిచ్చివాడిని కాను అని ఊహనలో 1 ఇచ్చాడు. పిచ్చివాడిని కాను అన్నాడు. అయితే మనకిచ్చిన ప్రకటనలో పిచ్చివాడి లాగా అన్నాడే తప్ప పిచ్చివాడు కాదు. సో 1వది రైట్ ఆన్సర్. ఊహన 1 అనేది కరెక్ట్గా దానికి సరిపోతుంది. రెండవది నేను ఒక పిచ్చివాడిని అన్నాడు. అంటే కొటేషన్ ఏమిచ్చాడు మనకు, స్టేట్మెంటు ప్రకటన, ఒక పిచ్చివాడిలాగా అతనిని అనుసరించడానికి నిర్ణయించుకున్నాడు. అతనిని అనుసరించాలంటే ఏమవ్వాలి, అతను పిచ్చివాడు అయిపోవాలి. అతనిని అనుసరించాలంటే అతను పిచ్చివాడిలాగా వెళ్ళిపోతేనే అతనిని అనుసరించగలడు. సో రెండో ఊహన కూడా, రెండవ అజంప్షన్ కూడా ఏమవుతుంది, కరెక్ట్ అవుతుంది. ఇక్కడ ఈ ప్రాబ్లంలో 1, 2 కూడా కరెక్ట్ అని మనం చూస్ చేయాలి. మరొక మోడల్ ప్రకటన చూద్దాం. రైలు ప్రమాదాలలో చనిపోయిన వారి కుటుంబ సభ్యులకు 1,00,000 రూపాయలు పరిహారం చెల్లించడానికి ప్రభుత్వం నిర్ణయించింది. ఇది స్టేట్మెంట్ ప్రకటన. ఊహనలేంటో చూద్దాం. 1, నష్టపరిహారాలకు సంబంధించిన ఖర్చులు భరించడానికి ప్రభుత్వం వద్ద కావలసినన్ని నిధులు ఉన్నాయి. రెండవది, భవిష్యత్తులో రైలు ప్రమాదాలు తగ్గే అవకాశాలు ఉన్నాయి. ఈ ప్రకటనకి ఈ ఊహనలకి కరెక్ట్గా ఉన్నాయో లేదో చూద్దాం. 1 ఊహన ఏమిచ్చారు, నష్టపరిహారాలకు సంబంధించిన ఖర్చులు భరించడానికి ప్రభుత్వం వద్ద కావలసినన్ని నిధులు ఉన్నాయి. ప్రభుత్వం వద్ద ఏమున్నాయి, కావాల్సినన్ని నిధులు ఉన్నాయంట. అయితే ఇక్కడ మనకు ప్రకటన ఏమిచ్చాడు, రైలు ప్రమాదాల్లో చనిపోయిన వారి కుటుంబ సభ్యులకు 1,00,000 రూపాయలు పరిహారం చెల్లించడానికి ప్రభుత్వం నిర్ణయించింది. ప్రభుత్వం ఎప్పుడు నిర్ణయిస్తుంది, వాళ్ళ వద్ద సరిపడినంత నిధులు, కావలసిన నిధులు ఉంటేనే నష్టపరిహారం చెల్లించడానికి ప్రభుత్వం రెడీ అయ్యి ముందుకొస్తుంది. అంతేనా కదా? వాళ్ళ దగ్గర కావాల్సిన నిధులు లేనప్పుడు నష్టపరిహారం ప్రకటించరు. అవునా? ఉన్నాయి కాబట్టే 1,00,000 రూపాయలు పరిహారం చెల్లించడానికి ప్రభుత్వం వద్ద కావాల్సినన్ని నిధులు ఉన్నాయి. అంటే 1వ అజంప్షన్ ఊహన అనేది కరెక్ట్గా సరిపోతుంది. 1వది రైట్ ఆన్సర్. రెండవది చూద్దాం. భవిష్యత్తులో రైలు ప్రమాదాలు తగ్గే అవకాశాలు ఉన్నాయి. మనకిచ్చిన స్టేట్మెంట్లో భవిష్యత్తులో రైలు ప్రమాదాలు తగ్గడానికి అవకాశాలకి దానికి సంబంధం లేదు. ఎలా తగ్గుతాయి, దానికి దీనికి పొంతనే లేదు. సో రెండవది రాంగ్ ఆన్సర్. 1వది మాత్రమే దానికి సరిపోతుంది. అంటే ఆప్షన్ ఏ రైట్ ఆన్సర్గా మనం పెట్టాలి. ఈ విధంగా చేయాలి. మరొక మోడల్ చూద్దాం. ఇక్కడ ప్రకటన ఏంటో చూద్దాం. ఒక ప్రైవేట్ కంపెనీ యాజమాన్యం పనివారి సంఘాలకు వెంటనే సమ్మె విరమణ చేయకపోతే వెంటనే కంపెనీ మూసివేయాల్సి వస్తుందని తెలియజేస్తుంది. అంటే ఇక్కడ ఒక కంపెనీ ఉందనుకోండి, ఈ కంపెనీలో కొంతమంది పనిచేస్తూ జాబ్ చేస్తూ ఉంటారు. వాళ్ళు ఏం చేస్తున్నారు, సమ్మె ఒకటి చేస్తున్నారు. సమ్మె చేస్తూ ఉంటే కంపెనీ యాజమాన్యం ఏం చెప్పింది వాళ్ళకి, మీరు చేసే సమ్మె విరమణ చేయకపోతే కంపెనీ మూసివేయాల్సి వస్తుంది అని తెలియజేసింది. అది మనకిచ్చిన ప్రకటన.
ఊహనలు ఏంటో చూద్దాం. ఒకటి, ప్రైవేట్ కంపెనీకి కంపెనీ మూసివేయడం తప్ప వేరే ప్రత్యామ్నాయం లేదు. రెండవది, ఇటువంటి బెదిరింపు పనివారి సంఘాల మీద కొంత ప్రభావం చూపుతుంది. ఈ రెండు కరెక్ట్గా ఉన్నాయో లేదో ఇప్పుడు వివరిస్తాను. ఇప్పుడు ఫస్ట్ ఊహన ఏంటి? ప్రైవేట్ కంపెనీకి కంపెనీ మూసివేయడం తప్ప వేరే ప్రత్యామ్నాయం లేదు అన్నాడు. ఇట్లాంటి ఫ్యాక్టరీస్ కానీ కంపెనీస్ కానీ ఎక్కడైనా కూడా సమ్మెలు జరుగుతూ ఉంటాయి. వాళ్ళకి కావాల్సిన రిక్వైర్మెంట్స్ వాళ్ళు తీసుకొని మళ్ళీ వారు జాబ్కి వెళుతూ ఉంటారు. ఎక్కడైనా కూడా ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. అలాంటివి జరుగుతూ ఉన్నప్పుడు కంపెనీ మూసివేయడం తప్ప మరో ప్రత్యామ్నాయం లేదు అనేది కరెక్టా రాంగా? కంపెనీ మూసేస్తే ఎలాగా? సమ్మెలు జరుగుతూ ఉంటాయి, పోతూ ఉంటాయి. కంపెనీ మూసివేయాల్సిన అవసరం లేదు. సో ఫస్ట్ ఊహన అనేది రాంగు. రెండవది చూద్దాం. ఇటువంటి బెదిరింపు పనివారి సంఘాల మీద కొంత ప్రభావం చూపుతుంది. అంటే ఇప్పుడు ఆ కంపెనీకి సంబంధించినటువంటి జాబ్ హోల్డర్స్ కావచ్చు, అక్కడ పని చేసేవాళ్ళు కావచ్చు, సమ్మె చేస్తూ ఉన్నప్పుడు మీరు సమ్మె మానేయకపోతే మన కంపెనీ మూసేయాల్సి వస్తుంది అని చెప్పినప్పుడు ఏమవుతుంది? వాళ్ళకి ఒక బెదిరింపు కాల్ ఇచ్చినట్లే అవుతుంది కదా. బెదిరిస్తే వాళ్ళు కొంచెం తగ్గి సమ్మె విరమణ చేసుకుని ఎవరి జాబ్కి వాళ్ళు, ఎవరి పనికి వాళ్ళు వెళ్ళే అవకాశం ఉంది. అంటే అది ఒక బెదిరింపు కాల్ లాగానే కనబడుతుంది. అంటే రెండవది కరెక్ట్గా దానికి సరిపోతుంది అన్నమాట. అట్లాగా రెండు కూడా అట్లాగా టాలీ చేసుకుంటూ కరెక్టా కాదా అన్నట్టు చేసుకోవాలి. ఇలా చేసుకొని ఆన్సర్ పెట్టాలి. ఒకటోది రాంగు, రెండవది కరెక్ట్ అవుతుంది. ఆప్షన్ బి కరెక్ట్ అవుతుంది ఇందులో. మరొక మోడల్ చూద్దాం. ప్రకటన ఏంటో చూద్దాం. విటమిన్ ఇ టాబ్లెట్స్ రక్త ప్రసరణను మెరుగుపరిచి నీ ఒంటి ఛాయను మెరిసేలా చేస్తాయి. విటమిన్ ఇ టాబ్లెట్స్ రక్త ప్రసరణను మెరుగుపరిచి ఒంటి ఛాయని మెరుగుపరిచేలా చేస్తాయి అని ఇచ్చాడు ప్రకటన. ఊహనలు ఏంటో చూద్దాం. ఒకటి, ప్రజలకు మెరిసే ఒంటి ఛాయ ఇష్టము. రెండోది, ఒంటి ఛాయ రక్త ప్రసరణ సరిగ్గా లేకపోతే కాంతిహీనంగా అంటే డల్గా ఉంటుంది అని ఇచ్చారు. ఇప్పుడు ఈ రెండు కరెక్ట్గా ఉన్నాయో లేదో చూద్దాం స్టేట్మెంట్కి. ఒకటి, ప్రజలకు మెరిసే ఒంటి ఛాయ ఇష్టము. ఇక్కడ విటమిన్ ఇ టాబ్లెట్లు రక్త ప్రసరణ మెరుగుపరిచి ఒంటి ఛాయను మెరిసేలా చేస్తుందని ఇచ్చాడే తప్ప ప్రజలకు మెరిసే ఒంటి ఛాయ ఇష్టము అనే దానికి దీనికి పొంతన లేదు. దానికి దీనికి సంబంధమే లేదు. సో ఒకటవది రాంగ్ ఆన్సర్. ప్రజలకు మెరిసే ఒంటి ఛాయ ఇష్టం అయితే అయి ఉండొచ్చు. ఈ ప్రకటనకి దానికి సంబంధం లేదు. సో ఒకటోది రాంగ్ ఆన్సర్. రెండోది కరెక్టా లేదో చూద్దాం. ఒంటి ఛాయ రక్త ప్రసరణ సరిగ్గా లేకపోతే కాంతిహీనంగా ఉంటుంది. మనకు ప్రకటన ఏమిచ్చారు? టాబ్లెట్లు వేసుకుంటే రక్త ప్రసరణ జరిగి మెరుగుపరిచి నీ ఒంటి ఛాయ మెరుగుపడుతుందని ఇచ్చారు. ఇక్కడ ఏమిచ్చారు? రక్త ప్రసరణ సరిగ్గా లేకపోతే కాంతిహీనంగా మారుతుంది. రెండు ఒకటే కదా. వేసుకుంటే టాబ్లెట్స్ రక్త ప్రసరణ జరిగి మెరిసేలాగా వస్తారు. వేసుకోకపోతే రక్త ప్రసరణ జరగక కాంతిహీనంగా మారతారు. అంతేనా? రెండు కూడా ఒకటిగానే ఉన్నాయి. సో రెండో ఆన్సర్ కరెక్ట్. ఒకటి రాంగు, రెండు కరెక్ట్. అంటే బి రైట్ ఆన్సర్ అవుతుంది. ఈ విధంగా చేయాలి.